అన్నా ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అన్నా? అందరు నేను కిడ్నాప్ చేసి అనుకుంటున్నారు. ఆ ఎపిసోడ్ ఏదో వస్తే నేను కాదని తెలుస్తుంది అన్నా. నన్ను అడుగుతావేంటి? డైరెక్టర్ని అడుగు. ఇదిగో వీడేదో అడుగుతున్నాడు చూడు. ఏంటి ప్రాబ్లం ఏంటి? అది ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అని. ఓకే, అంటే ఇప్పుడు నెపోలియన్ రాజస్థాన్లో ఉన్నాడు కదా, మనం అక్కడ దాకా వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళలేము, బండిలో వెళ్ళి షూట్ చేసుకొని రావాలి, కొంచెం టైం పడుతుంది. ఈ వీక్ ఎపిసోడ్ 5 of 9 to 5 Rebels లేదు. సో నెక్స్ట్ వీక్ వస్తుంది, అప్పటిదాకా ఈ వీడియో ఎంజాయ్ చేయండి. అమ్మా, ఈరోజు పండగ కదా, తలస్నానం చేసావా? చేశాను. మరి పూజ చేసావా? చేయలేదు. సరే నువ్వు పెట్టు, నాకు టైం అవుతుంది. సర్లే, జాగ్రత్త. విన్నావా వినాయక? మా అమ్మే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి అమ్మ మనం పూజలు చేస్తే అన్నీ అయిపోతాయి అనుకుంటారు. అలా అయితే నేను చిన్నప్పటి నుంచి చేసిన పూజలకి ఎన్నో జరగాలి, కానీ ఏం జరిగింది? ఏం జరగల. నువ్వు ఫోటోలో ఉన్నావు కాబట్టి తప్పించుకున్నావు, కానీ అదే నా కళ్ళ ముందు ఉంటేనా నీ పని చెప్పేవాడిని. హలో హనుమాన్జీ, ఐఎమ్ సన్ ఆఫ్ శివాజీ. లేదు, ఈ భక్తుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు, నేను చూసుకుంటాను. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఓకే, జై శ్రీరామ్. భక్త ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, నేను నీ ఫేవరెట్ గాడ్ వినాయకుడిని. నా ఫేవరెట్ గాడ్ గణేష్ కదా. ఒరే, ఆ రెండు పేర్లు నావేరా? అవును కదా. నువ్వు నిజంగా వినాయకుడువేనా? నన్ను చూస్తే హ్యూమన్ లా ఉన్నానా? వినాయకుడిలానే ఉన్నావు. మరి నేనే కదా వినాయకుడిని. అయితే ఒకసారి మాయమవు చూద్దాం. ఏళ్ళొకళ్ళు మ్యాజిక్ షో చేస్తే తప్ప నమ్మరు. సరే, నీకోసం మాయమవుతాను. స్వామి 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 స్వామి, ఇప్పుడన్నా నమ్ముతావా భక్త? ఇన్ని సంవత్సరాలకి నా కష్టాన్ని కరుణించి నా ముందు ప్రత్యక్షమయ్యావా స్వామి? నన్ను బ్రోవమని చెప్పవేసి. భక్త, ఎక్సైట్మెంట్ లో ఎవరి పాడి ఎవరికి పాడుతున్నావో చూసుకో. కాదా? కాదు, కౌసల్య సుప్రజ. భక్త నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళని కంగారు పెట్టకు. ఓకే స్వామి. ఇంతకీ నీ బాధలు కష్టాలు ఏంటో చెప్పు. బాధలు ఏంటా? ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ చేయవు. హైకంటే బేకరీలో కేక్ అనుకున్నారో, ఎవరికి పడితే ఎవరికి ఇవ్వడానికి. ఏంటా? లీవా? సిక్ లీవా? వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా? వర్క్ ఫ్రమ్ హోమ్. అంట్లు దోమ, ఇంట్లో కూర్చొని అంట్లు దోమ. ముందు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయి. ఏదో తెలుసో తెలియకో 10th లో ఫస్ట్ క్లాస్ అంటే ఇచ్చేసావు, తర్వాత బైపీసీ ఎంపీసీలోకి తోసావు, తర్వాత బీటెక్ లో పడేసావు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి పడేసావు. హలో, ఆప్తావా? తెలుసో తెలియకో అడిగావా? నీ ఫస్ట్ క్లాస్ రావడం కోసం మీ అమ్మ, నాన్న, అక్క, బాబాయ్, తమ్ముడు, చెల్లి, పిన్ని, ఆటో డ్రైవరు, పక్కింటోడు, స్కూల్ టీచర్, ట్యూషన్ టీచర్ అందరూ నాకు నిద్ర లేకుండా చేశారు కదరా. ఎంపీసీలో అమ్మాయిలకి సైడ్ కొట్టి ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాకి వెళ్ళి నువ్వేం చేసావు? హ్యాపీ డేస్ అని ఇప్పుడు నన్నంటావేంటి? అయినా ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావు కదా, పైగా కాస్ట్లీ బట్టలు, వీకెండ్ పార్టీలు, ఫ్రెండ్స్ తో లాంగ్ డ్రైవ్లు, పబ్బులు. అవే కాదు, దాంతోపాటు బీపీ, షుగరు, అల్సరు, టైఫాయిడ్, మలేరియా, మెంటల్ కూడా వస్తుంది. అవునా? అవునా ఏంటి? అవునా? నువ్వు నాతో పాటు ఆఫీస్కి వస్తే నీకు తెలుస్తుంది. సరే వెళ్దాం పద. సరే పద. అమ్మో, ఏంటి? నేను ఎవరైనా చూస్తే? కంగారు పడుతు, నేను ఎవరికి కనిపించను, వినిపించను. ఈ ఆఫర్ నీకు మాత్రం. అయితే ఓకే, పద. లెట్స్ గో. ఇంతకీ నీ సీట్ ఎక్కడ నాయన? నా సీట్ అదిగో ఆ మూలకుంది. స్వామి, చైర్ కొంచెం చిన్నగా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. పర్లేదు నాయన, చవిత మండపాల్లో కూర్చొని నాకు అలవాటైపోయింది. అవును స్వామి, మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇప్పుడు భూలోకంలో ఈ క్లైమేట్ ఇదంతా మీకు ఓకే కదా? మేము దేనికైనా అడ్జస్ట్ అవుతాం నాయన. ఓకే స్వామి. నమ పార్వతీపతే.
ప్రాజెక్ట్ అయిందా? అది సార్ అయిపోతుంది సార్. అయిపోతుంది. ఎప్పుడైపోతుంది? వారంలో కంప్లీట్ అవ్వలేదో నీ పని అయిపోతుంది. వర్క్ అంటే బాధ్యత లేదు, ఏమీ లేదు. ఎవరు భక్త ఆ జాంబవంతు? అతను అడిగింది ఏదో చేసి ఇచ్చేయచ్చు కదా, ఓ పని అయిపోతుంది. వాడి మొహం, మీరు వాడిని పట్టించుకోకండి స్వామి. అయినా ప్రాజెక్ట్ ఇంకా 1 నెల టైం ఉంది. మరి ఎందుకు అలా ప్రాణం పోతున్నట్టు అరుస్తున్నాడు? జీతం తీసుకుంటున్నాడు కదా. అలా అరుస్తున్నందుకు కూడా జీతం తీసుకుంటారా? సాఫ్ట్వేర్లు అంతే. శివ, వాళ్ళు ఏంటి ఏదో చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు? ఓ అదా, దాన్ని కాఫీ అంటారు. కాఫీయా? అంటే ఇదిగోండి, తాగండి. ఏంటి శివ, ఇది ఇంత మధురంగా ఉంది? చెప్పాను కదా స్వామి, కాఫీ. కాఫీ ఇంత బాగుంటుందా? తాగగానే గాల్లో తేలుతున్నట్టుంది, ప్రపంచాన్ని గెలిచినట్టుంది. ఓ అవును. ఏ రోజన్నా నాకు ఇలాంటిది పెట్టారా? 1800 నుంచి ఒకటే మెను. ఈసారి మెనూలో ఇది కూడా యాడ్ చేయండి, ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా స్వామి, ట్రై చేస్తాం. ఓకే. అమ్మో, కాఫీకి ఇలా అయిపోతే టీ తాగిపిస్తే ఏమవుతారు? వద్దులే. క్లయింట్ స్వామి. ముందు అతన్ని తిన్నవాపి సరిగ్గా మాట్లాడమని చెప్పు. ఆయన తినట్లేదు స్వామి. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ఆయన మాటే అంత కాంప్లికేటెడ్ మనుషులు. యా శివ, వాట్ ఈస్ ద ప్రాబ్లం? కోడ్లో ఏదో ఎర్రర్ వచ్చిందంట. కోడ్లో ఎర్రర్ వస్తేనే ఇలా అయిపోతున్నాడు. నేను కోడ్ ఆఫ్ లైఫే రాశాను. కోడ్ ఆఫ్ లైఫ్ అంటే? మహాభారతం శివ, వ్యాసులు వారు చెప్పారు, మేము రాసాం. అబ్బో. యా వీ కెన్ డు దట్. శివ, కాఫీ. శివ, శివ, 1 సెకండ్. శివ, శివ, ఏంటి స్వామి? కాఫీ, 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 ఎక్స్క్యూజ్ కాఫీ, 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 స్వామి, కాఫీ, I'll call you back. Excuse me. కాఫీ భూలోక శిరోభారం. వచ్చేస్తాను. కాఫీ తీర్థం సమర్పయామి. వేడిగా ఉంది స్వామి కాఫీ. సరే, జాగ్రత్తగా తాగండి. బాగుంది స్వామి. మనకు ఒక చిన్న మీటింగ్ ఉంది, వెళ్దాం పదండి. లెట్స్ గో. ఈ కంపెనీని పైకి తీసుకెళ్లాలంటే ముందు మీరు నా మాట వినాలి, ఆ తర్వాతే నేను చెప్పిందల్లా చెయ్యాలి. ఓకే? నేను ఇప్పుడు ఏమంటానంటే, ఈ కంపెనీ ఎదగాలంటే మీరు నా మాట వినాలి. ఈ కంపెనీని మనం ఎక్కడికో తీసుకెళ్ళాలి. ఏంటి ఏదో చెప్దాం అనుకుంటున్నాడు? అదా, పెద్దగా ఏం ఉండదు స్వామి. ఎప్పుడు చెప్పే పాత సోదే మళ్ళీ మళ్ళీ అదే చెప్తా ఉంటాడు. అక్కడ ఏం ఉండదు, అంతాడు వల్ల పెద్దగా ఏం ఉండదు. ఆడేంట్రా ఒకడే మాట్లాడుకుంటున్నాడు? తెలీదురా. శివ, వాడేంటి నేను అలా చూస్తున్నాడు? నన్ను చూస్తున్నాడా? స్వామి, వాడేమంటే ఎల్లు. ఓ, అలా చూస్తున్నాడంటే నువ్వు వాడికి నచ్చావా? నచ్చడమా? పిచ్చోడ్లో ఒక్కడిని మాట్లాడితే చూడరే. సారీ, జెట్ లాగ్లో నేను కూడా మర్చిపోయాను. సరే, ఇంటికి ఎప్పుడు వెళ్దాం? దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు మన కంపెనీ 2nd ఫ్లోర్లోనే ఉంది, కానీ త్వరలోనే మనం దీన్ని 3rd ఫ్లోర్కి అలాగే 4th ఫ్లోర్కి కూడా తీసుకెళ్ళాలి. నాకు బోర్ కొడుతుంది. నేను మాత్రం ఏమన్నా ఇంట్రెస్టింగ్గా వింటున్నాను. కాసేపు ఆగండి. అంత వద్దు, పదం. స్వామి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కాసేపు నేను చెప్పేది వింటారా? శివ, నన్ను పేరు పెట్టి పిలుస్తావా? సారీ సార్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? అవుతుంది సార్. వారంలో కాలేదనుకో అయిపోతావు. ఏమనుకుంటున్నావా? సరే సార్, అయిపోయాడు. సారీ సార్. ఈ కంపెనీ ఎదగాలంటే మీరు నా మాట వినాలి. ఏంటి అతని పేరు కూడా స్వామి అన్న? వాడి పేరు కూడా స్వామి. మీ వల్లే దొరికిపోయాను. ఈ కంపెనీని మనం ఎక్కడికో తీసుకెళ్ళాలి. అదేంటి చెప్పిందే చెప్తాడు? వాడికి వేరే డైలాగ్ రాయలేదా? 5th ఫ్లోర్కి వెళ్ళేంత కాసేపు మీరు silent గా వరకు ఉంటారా? ప్రయత్నం ఆగకూడదు. ఎంతసేపు వెళ్ళిపోదాం పద. అబ్బా స్వామి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? 100 ఫ్లోర్. అర్థం కదా? ఏయ్ శివ, గెట్ అవుట్. అంటే సార్, ఇంతకు మించి మంచి ఛాన్స్ రాదు. పద వెళ్దాం. గెట్ అవుట్. పద. స్వామి, ఈ కంపెనీ ఎదగాలంటే మీరు నేను చెప్పింది వినాలి. చూసారా స్వామి, వీళ్ళు మారరు. ఎవరికి మాత్రం ఇలా రోజు తిట్టుకోవాలంటే చెప్పండి. సరే, సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చావు, మంచి శాలరీ ఇచ్చావు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే ప్రశాంతంగా పని ఎలా చేసుకుంటాం? ఇలా చిరాగ్గా బతకలేక
వేరే కెరీర్ చూస్ చేసుకోలేక ఏదో ఊరికే అలా బతికేస్తాను. ఇంక నా బతికింతేనా? ఇది మారదా? శివ, నీకు ఒక విషయం చెప్తాను విను. పుట్టినప్పటి నుంచి ఎంతోమంది ఒక చిన్నపిల్లాన్ని చంపడానికి తిరిగారు. వాళ్ళందరినీ ఎదుర్కొని ఆ పిల్లాడు శ్రీకృష్ణుడయ్యాడు. పట్టాభిషేకం రోజు నాన్న పిలిచి 14 ఏళ్ళు వనవాసం అంటే మారు మాట్లాడకుండా అడవికెళ్ళి రావణుణ్ణి జయించి రాముడయ్యాడు. కష్టం అనేది కర్మఫలం. అది దేవుడికైనా మనిషికైనా. నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవుతావు అన్నది నీ జీవితం ఎలా ఉండబోతుందన్న డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ నీ చుట్టూ ఉన్న వాటిని పాజిటివ్గా చూడు. పాసిబిలిటీస్ అండ్ సొల్యూషన్స్ అన్నీ నెమ్మదిగా అవే అర్థమవుతాయి. ఇలాంటివన్నీ వినడానికి బాగానే ఉంటాయి, ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తేనే సరదా తీరిపోద్ది. ప్రతి విషయానికి పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ శివ. నువ్వు ఆ విషయాన్ని ఎలా చూస్తావు అన్న దాన్ని బట్టి సొల్యూషన్ ఉంటుంది. విజ్ఞాధిపత్యం కోసం నాకు తమ్ముడికి పోటీ పెట్టినప్పుడు నేను తల్లిదండ్రులను మించిన పుణ్యప్రదేశం ఏముంటుందని వాళ్ళకి ప్రదక్షిణ చేశాను. కార్తికేయుడు వెళ్ళిన ప్రతి పుణ్యనదిలో నేను స్నానం చేసి వస్తున్నట్టు కనిపించాను. కాబట్టి చేసే పని ఇష్టంగా శ్రద్ధగా చేయాలి. దాంట్లో కష్టం వచ్చిందని నువ్వు పారిపోతే ఇంకా నువ్వు పరిగెడుతూనే ఉండాలి. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నీకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేయడం ఇష్టమా లేదా? లేదు, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ మంచి ఫుడ్ ఫ్రాంచైజీ తీసుకొని బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. అయితే వెళ్ళు, జాబ్ రిజైన్ చేసి నీకు నచ్చిన పని చెయ్యి. నీకు ఏం కావాలన్నా, ఏ కష్టం వచ్చినా నెక్స్ట్ 9 రోజులు నేను మండపం దగ్గరే వెయిట్ చేస్తాను. సరే సార్, బాయ్. స్వామి జాగ్రత్తగా వెళ్ళిరండి స్వామి. ఏడ్చావులే. శివ, స్వామి కాఫీ. స్వామి శివ, సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పావా? చెప్తా. అది ఆఫీస్లో వినాయకుడు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్వామి మీరు కూడా. నేను ఎక్కడున్నా కదా. నిన్నెవరంటాను? నన్ను. స్వామి మీరు చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ నాట్. అంతేనా? శివ, కాఫీ. స్వామి